రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? రైట్ సైడా లెఫ్ట్ సైడా? లెఫ్ట్ సైడ్. హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా లెఫ్ట్ సైడ్ పోవాలి సార్. నేను డ్రైవింగ్ పర్ఫెక్ట్ సార్. రైట్ సైడ్ పోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. ఏమవుతుంది? కాబట్టి నీ ఇంటి దగ్గర బైబిల్ను ఫాలో కావచ్చు కాకపోవచ్చు, కానీ రోడ్డు మీద భారత రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సిందే. రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు రెడ్ సిగ్నల్ పడుతుంది. హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఒక్కటే మీనింగ్. రెడ్ సిగ్నల్ పట్టింది ఆగాలి, భారత రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సిందే. రోడ్డు మీద గ్రీన్ సిగ్నల్ పట్టిందనుకో ఏం వేయాలి సార్? గ్రీన్ సిగ్నల్ మా మతానికి సంబంధించిన చిహ్నం సార్, అది చాలా పవిత్రమైంది, నేను పోను సార్, నా ఇష్టం సార్ అంటే చెల్లుతుందా? కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. నీ కులమైనా నీ మతమైనా నీ మత గ్రంథాలైనా నీ ఇష్టాలైనా ఇంటి వరకే, నీ ఇంటి వరకే. ఇల్లు దాడితే భారత రాజ్యాంగం పనిచేస్తుంది. వెంకటేష్ యుక్తేశ్వర్ అండ్ టీమ్, యుక్తేశ్వర్ అండ్ టీమ్ ఇటువైపు రండి, పరిగెత్తండి. వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు బహుమతులు ప్రదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే జూనియర్ బాయ్స్ రన్నర్ చరణ్ గౌడ్ అండ్ టీమ్, తొందరగా వచ్చేసారు. చరణ్ గౌడ్ అండ్ టీమ్. అలాగే సీనియర్ బాయ్స్ రన్నర్స్ అరవింద్ అండ్ టీమ్, అరవింద్ అండ్ టీమ్ సీనియర్ బాయ్స్, వారికి శ్రీ రవిగౌడ్ గారు బహుమతుల ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే సీనియర్ గర్ల్స్ రన్నర్స్ నవితాబాయ్ అండ్ టీమ్, నవితాబాయ్ అండ్ టీమ్ కొందరు రావాలి. నెక్స్ట్ థర్డ్ క్లాస్ బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ అరవింద్, సెకండ్ ప్రైజ్ విల్సన్, విల్సన్. గర్ల్స్ లో నందిని ఫస్ట్ ప్రైజ్, థర్డ్ క్లాస్ నందిని, సెకండ్ ప్రైజ్ తన్వి, థర్డ్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ నందిని, సెకండ్ ప్రైజ్ తన్వి. నెక్స్ట్ బుక్ బ్యాలెన్సింగ్, దీనిలో ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ ప్రైజ్ బాయ్స్ కార్తీక్ రామ్.